మామ చిరంజీవి గారి కెరియర్ లోనే ఒక మైల్ స్టోన్ మూవీ ఠాగూర్ మూవీ. అసలు ఈ మూవీ తమిళ్లో రమణ మూవీ, తెలుగులో డబ్బింగ్ చేసి ఠాగూర్ మూవీగా మార్చారు. ఆ రమణ మూవీని తెలుగులో డబ్బింగ్ చేద్దామని చిరంజీవి గారు గట్టిగా ఫిక్స్ అయ్యారు. అప్పుడు ఆ మూవీ డైరెక్టర్ మురుగదాస్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగా మీ మూవీని మేము తెలుగులో డబ్బింగ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఆ మూవీ స్టోరీలో కొన్ని చేంజెస్ అయితే చెయ్యాలి, మూవీలో సాంగ్స్ పెట్టాలి, ఇంకా లాస్ట్ లో క్లైమాక్స్ కూడా మార్చాలి అని చెప్పారు. దీంతో మురుగదాస్ గారు అయితే, సార్ నేను స్టోరీని అయితే చేంజ్ చేయలేను, ఇంకా ఈ స్టోరీలో మీరు సాంగ్స్ పెట్టాలనుకుంటున్నారు, ఈ స్టోరీకి సాంగ్స్ అయితే సెట్ అవ్వు, ఇంకా లాస్ట్ లో క్లైమాక్స్ కూడా మార్చాలంటున్నారు కదా, ఈ స్టోరీని నేను రిమిక్స్ చేయలేను సార్ తెలుగులోని అని చిరంజీవి గారితో చెప్పారు మామ మురుగదాస్ గారు అయితే. అది కాక చాలా మంది చిరంజీవి గారితో, సార్ ఈ మూవీ స్టోరీ మీకు అసలు సెట్ అవ్వదు, ఆ స్టోరీ లాస్ట్ లోని హీరో అయితే చచ్చిపోతాడు, ఈ స్టోరీ మీరు చేయడం ఏంటి సార్ అని చాలా మంది చెప్పారు. కానీ చిరంజీవి గారు ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఆ స్టోరీని తీసుకొని మన తెలుగులో అప్పుల్లో ఒక పెద్ద డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది వివి వినాయక్ గారు. ఆ వివి వినాయక్ గారి దగ్గరికి వెళ్ళి, ఈ మూవీ స్టోరీ నేను చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఈ మూవీ స్టోరీలో కొన్ని చేంజెస్ అయితే చెయ్యాలి, లాస్ట్ లో క్లైమాక్స్ కూడా మార్చాలి అని చెప్పారు. దీంతో వివి వినాయక్ గారు అయితే ఆ స్టోరీని తీసుకున్నారు. కానీ అంతకుముందే వివి వినాయక్ గారు అయితే చిరంజీవి గారి కోసం ఒక స్టోరీని అయితే రెడీ చేస్తున్నారు. ఆ స్టోరీ ఏంటంటే చిరంజీవి గారు సీఎం అయితే ఎలా ఉంటది అనేది ఆ స్టోరీ మామ. ఇదే కరెక్ట్ టైం అనుకుని వివి వినాయక్ గారు రాసుకున్న సీఎం స్టోరీలో కొన్ని సీన్స్ ని తీసుకొని ఈ మూవీలో అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. అది కాక లాస్ట్ లో అయితే క్లైమాక్స్ కూడా చేంజ్ చేశారు. సో దీంతో మన తెలుగులో అయితే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది మామ ఆ మూవీ అయితే. మరి లాస్ట్ లో క్లైమాక్స్ చేంజ్ చేయకుండా హీరో చచ్చిపోయి ఉంటే మరి మన తెలుగులో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది అంటారా? సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసాను మామ.